ఇక్కడ విజయసాయిరెడ్డి నిన్న అక్కడ నెల్లూరులో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో మహిళలు అక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉండటం, అమ్మ ఆగండి అమ్మ పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేదాకా ఆగండి. వాస్తవంగా వీళ్ళు మధ్యలో ఉపన్యాసాలు ఇస్తున్నారు చుట్టూ ఉన్న నేతలు. వాస్తవంగా రోడ్ షో చేసినప్పుడు 10 మంది ఉపన్యాసాలు పెట్టకూడదు, డైరెక్ట్గా అసలు వాళ్ళదే ఉండాలి. కానీ ఆయన మొహమాట పడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎండలో ఎక్కువసేపు నుంచోలేక. భోజనాలు కూడా ఏర్పాటు చేశాను, రెండు అని కేకలేయటం, అది వైరల్ చేస్తున్నారు. పత్రికలు కూడా రాసినాయి, ఈనాడు జ్యోతి రాయాలి కూడా, కరెక్ట్. కానీ న్యూట్రాలిటీ అన్నటువంటి హక్కు నాకు ఒక్కడికే ఉందని నేను గర్వంగా ఫీల్ అవుతా, ధైర్యంగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఈ ముక్క నిన్ననే నేను చెప్పా, విజయసాయిరెడ్డికి షాక్ అని ఫస్ట్ నేనే వీడియో పోస్ట్ చేసేది. అలాగే వేమిరెడ్డి మొన్న అదే కదా, స్వయంగా వేమిరెడ్డే మాట్లాడింది, వెళ్ళిపోబాకండమ్మా ఉండండమ్మా ఉండండమ్మా అని చెప్పి. అదే నెల్లూరు జిల్లానేగా, అదే నెల్లూరు ఎంపీనేగా. ఆయన అట్లాగే కదా బతిలాడింది, స్వయంగా ఆయనే బతిలాడాడు. ఇక్కడ ఈయన వెనకాల ఉన్నవాడు బతిలాడాడు. ఆ రోజు కూడా వార్త రాసుంటే బాగుండేది, అప్పుడు న్యాచురల్గా ఉండేది. ఇక్కడ జనాలు ఇవాళ తీరిక ఎవరికి లేదు, ఎండలో నుంచోడానికి తీరిక లేదు. కొన్ని రోజులు పోతే టీవీల్లో ఇంటర్వ్యూలు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి వస్తే లైక్ అమెరికా తరహాలో వస్తుందేమో.